మాణిక్యానికి యాక్సిడెంట్ చేయించిన రోహిణి గుణాన్ని తీసుకువచ్చే నిజాన్ని బయటపెట్టిన బాలు, రోహిణి చంప పగలగొట్టిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుందరి కిషోర్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక సుందరి మీనాకి ఫోన్ చేస్తుంది. మీనాకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, మీరు కనుక రాకపోయి ఉంటే ఈ పాటికి మా పెళ్ళైతే జరిగిపోయేది. కానీ మా కుటుంబాలు అందరి ముందు కూడా మర్యాద కోల్పోయేవాళ్ళు. మీ అమ్మాయి లేచిపోయింది కదా అని మా అమ్మా నాన్నని, మా పెద్దమ్మని, మా పెద్దనాన్నని ఎన్నో మాటలు అనేవాళ్ళు. కానీ అలాంటి మాటలు సమాజాన్ని అన్నివ్వకుండా అందరి సమక్షంలో పెళ్లి పెద్దల అంగీకారంతో మా పెళ్లి జరిగేలా చూస్తున్నారక్క. మీ రుణం ఎలా తీర్చుకోను? బాలు బావా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని మీనాతో చెప్తుంది. ఇక మీనా, చూడు సుందరి, నువ్వు ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. అది తప్పు కాదు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మన కుటుంబం వాళ్ళు మనం కూడా సంతోషంగా ఉంటాము. ఇక 2 రోజుల్లో పెళ్లి ఉంది కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అప్పుడు ఇంకా సుందరి సరే అక్క అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో కిషోర్ అయితే ఫోన్ చేస్తాడు సుందరికి. ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే మీనా అక్కకి ఫోన్ చేశాను. మన పెళ్ళి ఇలాగ అందరి సమక్షంలో జరగడానికి కారణం వాళ్లే కదా, అందుకనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్తుంది. అవును నిజమే, నిజంగా బాలు మీనా ఇద్దరూ కూడా చాలా మన పెళ్లి జరగడానికి హెల్ప్ చేశారు అని కిషోర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. సుందరితో చాలాసేపు కిషోర్ మాట్లాడుతుండగా ఇంతలో అప్పుడు ఇక మాణిక్యం కిషోర్ దగ్గరికి వస్తాడు. ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటే, అవును మావయ్య, నువ్వు కూడా మా పెళ్లి జరగడానికి చాలా హెల్ప్ చేశావు, నాన్నని అమ్మని ఒప్పించావు అని కిషోర్ అయితే చెప్తాడు. రే, మాకు పిల్లలు లేరు కదా, ఎప్పటి నుంచో నువ్వే నాకు కొడుకు లాంటి వాడివి, మేనల్లుడువైన పేరుకి నువ్వు నా కొడుకురా అంటూ మాణిక్యం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఇక సుందరి అలాగే కిషోర్ ఇద్దరు కూడా ఒకరోజు బయటకైతే వెళ్తారు. వాళ్ళిద్దరినీ కూడా రోహిణి అయితే చూస్తుంది. అప్పుడే రోహిణి సుందరి దగ్గరికి వెళ్ళి, ఇతనేనా నువ్వు ప్రేమించిన కిషోరు అని అడుగుతూ ఉంటుంది. అవునక్క, ఇతనే నేను ప్రేమించిన కిషోరు అని చెప్తుంది. మీ ఇద్దరి జంట చాలా బాగుంది అని చెప్పి కొంచెం దూరం అయితే వెళ్ళిపోతారు. చెప్పేసి రోహిణి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంతలో మాణిక్యం అయితే ఎదురుపడతాడు రోహిణికి. మాణిక్యం ఎదురుపడడంతో అప్పుడే మాణిక్యం రోహిణిని చూసి, ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదో షాపింగ్కి వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంటే, అదే ఇదిగో నా మేనల్లుడు పెళ్లి కుదిరింది, అందుకనే వాళ్ళ పెళ్లికి కావలసిన బట్టలు అన్నీ కొనడానికి వచ్చాము అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అవునా, ఏడి మీ మేనల్లుడు అని చూపించమని అడుగుతుంది. అప్పుడే మాణిక్యం దూరంగా ఉన్న సుందరిని కిషోర్ని చూపిస్తాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ, ఏంటి అతను నీ మేనల్లుడా అని అనగానే, అవును అతను నా మేనల్లుడు అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. చూడు మాణిక్యం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడానికి వీల్లేదు, లేకపోతే నీ మేనల్లుడి పెళ్ళికి నువ్వు రావడానికి వీల్లేదు అని అంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళిద్దరు పెళ్లి జరగడానికి లేదని, లేకపోతే నేను పెళ్ళికి రావడానికే లేదని అంటున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని, అసలు ఆ సుందరి ఎవరో తెలుసా? మాకు బాగా కావాల్సింది, వాళ్ళిద్దరు పెళ్లి చేస్తుంది ఎవరో కాదో బాలు మీనానే అని చెప్తూ ఉంటుంది రోహిణి. అంటే వాళ్ళిద్దరూ లేచిపోతే వాళ్ళిద్దరినీ తీసుకువచ్చింది బాలు మీనానా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. అంటే మా అక్క దగ్గరికి పెళ్లి మాటలు మాట్లాడడానికి వచ్చింది కూడా వీళ్ళేనన్నమాట అని అనగానే, ఏంటి మీ అక్క వాళ్ళ దగ్గరికి బాలు మీనా వాళ్ళు వెళ్ళారా? ఆ టైంలో నువ్వు గాని ఉన్నావా అని అడుగుతుంది రోహిణి. నేను లేను, నేను రంగారావు గారి దగ్గరికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అంటే రంగారావు గారంటే సుందరి వాళ్ళ పెదనాన్న కదా అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు వాళ్ళింటికి కూడా వెళ్ళావా? అయినా కామాక్షి ఆంటీ నిన్ను చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. చూడు మాణిక్యం, నువ్వు మాత్రం ఈ పెళ్లిలో ఉండడానికి వీల్లేదు. పెళ్ళికి దూరంగానా ఉండు, లేకపోతే ఈ పెళ్ళన్నా క్యాన్సిల్ చెయ్యి. నిన్ను కానీ పెళ్ళిలో అందరూ చూస్తే
కొంప కొల్లేరైపోతుంది. నేను ఆడింది నాటకమని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. మాణిక్యం అలా షాక్ అయిపోతాం. ఏంటి, నేను నా మేనల్లుడు పెళ్లి ఆపు చెయ్యాలా, లేకపోతే నేను ఆ పెళ్లికి రాకుండా దూరంగా ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నాకు కొడుకు లాంటి వాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు పెళ్లికి నేను లేకుండా ఎలాగా అని అడుగుతూ ఉంటాడు. నీకు అర్థం కావడం లేదు మాణిక్యం. ఇప్పుడు రంగారావు గారు, కామాక్షి ఆంటీ తరపున మేమందరం కూడా పెళ్లికి వస్తాము. వచ్చినప్పుడు నువ్వు కనిపించావనుకో, అప్పుడు నా బండారం బయటపడిపోయి నా కాపురం కూలిపోతుంది. నన్ను బయటికి నెట్టేస్తారు. నన్ను అర్థం చేసుకో. అయినా ఏముంది, వాళ్ళ పెళ్ళికి రాకపోతే నీ కొంపలు ఏమన్నా మునిగిపోతాయా? లేకపోతే వాళ్ళ పెళ్ళి ఏమన్నా ఆగిపోతుందా? ఏదో వంక పెట్టి పెళ్ళికి రావడం అన్నా మానేసాయి నువ్వు అని చెప్తూ ఉంటే, చూడమ్మా, ఏదో ఆడపిల్లవు కదా, నీకు సహాయం చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. కావాల్సి ఉంటే మీ కుటుంబాన్ని ఈ పెళ్ళికి రాకుండా నువ్వే ఆపు చేసుకో, లేకపోతే మానేసుకో. ఏం కారణం చెప్తావో చెప్పుకో. నేను మాత్రం నా మేనల్లుడు పెళ్ళికి రాకుండా మాత్రం ఉండను అని చెప్తూ ఉంటాడు. ఇక మాణిక్యం మాటలకి రోహిణికి ఏం చేయాలో తెలీదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పెళ్ళికి వెళ్లకుండా నేను ఆపలేను. అలాగని ఈ మాణిక్యాన్ని కూడా ఆపలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసి ఈ మాణిక్యాన్ని నా కుటుంబానికి ఎదురుపడకుండా చెయ్యాలి? మాణిక్యం ఇక్కడ మనిషినని వీళ్ళెవ్వరికీ కూడా తెలియకూడదు. ఏదోటి చేసి నేను ఈ గండం నుంచి బయటపడాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఉండగా ఈ మాణిక్యాన్ని అసలు పెళ్లికి దూరంగా ఉంచితే సరిపోతుంది. ఈ మాణిక్యం పెళ్లికి రాకుండా చెయ్యాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనుకొని రోహిణి గుణ దగ్గరికి అయితే వెళ్తుంది. ఈసారి విద్యానైతే తీసుకువెళ్తాం. ఇక గుణ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక గుణతో మాణిక్యం ఫోటోని ఇచ్చి అంటూ ఉంటుంది, చూడు, ఈ మాణిక్యానికి కాళ్ళు చేతులు విరిచేసాయి అని చెప్తూ ఉంటుంది గుణతో. ఇక గుణ ఆ మాట విని, ఎవరితను, ఇతని కాళ్ళు చేతులు ఎందుకు విరిచేయాలని అడుగుతాడు. ఇతని వల్ల నాకు ఒక పెద్ద సమస్య రాబోతుంది. అందుకని ఇతను ఇంట్లో నుంచి కదలకుండా చెయ్యాలి. ఇతను కాళ్ళు చేతులు విరిచేసాయి అని అంటూ ఉంటుంది రోహిణి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని గుణ అయితే చెప్తాడు. తర్వాత ఇక మాణిక్యం రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే ఇక కొంతమంది రౌడీలు వచ్చి కొడుతూ ఉంటారు మాణిక్యాన్ని. కాళ్ళు చేతుల మీద ఇక చితకబాదుతూ ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు కొడుతున్నారు అని అంటూ మాణిక్యం అయితే వాళ్ళని కొట్టొద్దని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో ఒక రౌడీ అతనికి ఫోన్ అయితే వస్తుంది. చెప్పు గుణ అన్న అని అంటూ ఉంటాడు. అయిపోయిందా పని? వాడి కాళ్ళు చేతులు విరిచేశారా అని అడుగుతూ ఉంటాడు గుణ అవతల వైపు నుంచి. విరిచేస్తున్నావన్నా, ఇంకా వీడు పైకి లేకుండా చూస్తాము అని చెప్తారు రౌడీలు. ఇక రౌడీలు అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇక రౌడీలు చితకబాదేసరికి స్పృహ కోల్పోతాడు మాణిక్యం. మాణిక్యం స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడుంటాడు. ఇంతలో గుణకి ఫోన్ చేస్తుంది రోహిణి. ఏం చేసావు నేను చెప్పిన పని అని అడుగుతూ ఉంటే, వాడి కాళ్ళు చేతులు విరిచేశాను. ఇక ఎట్టి పరిస్థితుల్లో వాడు పెళ్ళికి నీకు అడ్డు రాడు అని చెప్తూ ఉంటాడు గుణ. తర్వాత కిషోర్ వాళ్ళు ఇలా మాణిక్యానికి దెబ్బలు తగిలాయని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్తారు. అప్పుడే తను లేచి నడవాలంటే కనీసం 3 నెలలు పడుతుందని చెప్తారు డాక్టర్లు. మావయ్య, నువ్వు పెళ్ళికి లేకపోతే ఎలాగా? ఇదేంటి మావయ్య ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటే అప్పుడే మాణిక్యం, నాకేం పర్వాలేదులేరా, ఫోన్లో మీ పెళ్లి వీడియోని చూస్తాను. నువ్వు మాత్రం పెళ్ళిని వాయిదా వెయ్యొద్దు. అసలే మీ పెళ్ళి పెద్దల అంగీకారంతో ఇప్పటికీ జరగకుండా జరుగుతుంది. అందుకని నువ్వు వాయిదా వేస్తే మళ్ళీ వెనక్కిపోయే అవకాశం ఉంది. వాయిదా మాత్రం వెయ్యొద్దు అని చెప్తూ ఉంటాడు కిషోర్కి. తర్వాత ఇక మాణిక్యానికి ఇలా దెబ్బ తగిలిందని, మా మావయ్యకి ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్తాడు కిషోరు బాలుతో. అప్పుడే ఇక బాలు, అవునా, అసలు ఏమైంది, ఎందుకు మీ మావయ్యకి గాయాలయ్యాయి అని అడుగుతూ ఉంటే, మా మావయ్యని ఎవరో రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా చితకబాదారట. మీ మావయ్యకి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు. మా మావయ్యకి శత్రువులు ఎవ్వరూ కూడా లేరు. మా మావయ్య ఒకరికి అన్యాయం చేసేవాడు కాదు. ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడేవాడు కూడా కాదు. మరి అంత మంచి మనిషిని ఎవరు కొట్టాలనుకున్నారో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కిషోర్.
నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతూ ఉంటే, మా మావయ్యని హాస్పిటల్‌కి చూడ్డానికి వచ్చినప్పుడు నిన్నెవరు కొట్టారు మావయ్య అని అడిగాను. అప్పుడే మా మావయ్య ఆ రౌడీలో ఒక అతనికి ఫోనొచ్చింది. ఫోన్‌లో గుణ అన్న చెప్పన్నా అన్నాడు. ఆ గుణ ఎవరో కావాలని కొట్టించాడు అని చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ, ఈ గుణగాడు ఎందుకు కిషోర్ వాళ్ళ మేనమావని కొట్టించి పైకి లేవకుండా చేశాడు, వీడి సంగతి తేల్చాలి అని గుణ దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడు ఇక గుణ, ఏంటి బాలు ఇలా వచ్చావు, ఏమైనా డబ్బులు కావాలా అని అడుగుతూ ఉంటే, డబ్బులు కాదురా నువ్వే కావాలి అని బాలు ఇక గుణాని చితకబోతాడు. అప్పుడు ఇక గుణ, ఏంటి ఎందుకు నన్ను కొడుతున్నావు, ఇప్పుడు నేనేం చేశాను నిన్ను అని గుణ అడుగుతూ ఉంటే, మాణిక్యం అనే అతన్ని నీ రౌడీల చేత ఎందుకు కొట్టించావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి గుణ షాక్ అయిపోతూ, నేను కొట్టించడం ఏంటి, నేనేమీ కొట్టించలేదో అని అనగానే, నువ్వెందుకు ఇలా చెప్తావు, నిన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చితక బాధేటట్టు చేస్తే చెప్తావు, నీ ఫోన్ని మొత్తం కూడా తీసుకుంటారు పోలీసులు, అప్పుడు నీ ఫోన్లో రికార్డుతో సహా మొత్తం బయటకు వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి గుణ షాక్ అయిపోతూ, అది అది అతన్ని నేనే కొట్టించాను అని చెప్తూ ఉంటాడు గుణ. ఎందుకు అంత మంచి వ్యక్తిని ఎందుకు నువ్వు కొట్టించావో, అసలు నీకు మనసు ఎలా ఒప్పింది అని గుణాని అడిగేసరికి బాలు, అప్పుడే గుణ, అతన్ని కొట్టమని చెప్పింది ఎవరో కాదు మీ వదిన రోహిణియే అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. మా వదిన అని అడుగుతూ ఉంటాడు. అవును, మీ వదినే అతన్ని ఫోటో ఇచ్చి కొట్టమని చెప్పింది, పైకి లేవకుండా చెయ్యమంది, మరి అతనికి మీ వదినికి సంబంధం ఏంటో తెలీదు అని చెప్తూ ఉంటాడు గుణ అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక బాలు హాస్పిటల్కి అయితే వెళ్తాడు కిషోర్ని తీసుకొని వాళ్ళ మామయ్యని చూడ్డానికి. ఇక బెడ్ మీద ఉన్న మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఏంటి మలేషియా మావయ్య, మీరేంటిక్కడ, అసలు మీరు ఇలాగా దెబ్బలతో ఉన్నారేంటి అని అడగంగానే, ఆయన మలేషియా మావయ్య ఏంటి, మా మావయ్య మటన్ కొట్టు మాణిక్యం అంటారు అని కిషోర్ అయితే చెప్తాడు. ఇతను మటన్ కొట్టు మాణిక్యం ఏంటి, ఇతను మలేషియా నుంచి వచ్చిన ఇతను మా వదిన వాళ్ళ మేనమావ అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడే మాణిక్యం, చూడు బాబు, అది నిజం కాదు, ఇదే నిజం, నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని, నేను మలేషియా నుంచి రాలేదు, ఏమీ రాలేదు అని మాణిక్యం చెప్పడంతో, మరి అదేంటి నువ్వు మలేషియా నుంచి వచ్చినట్టు మా అందరికి ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే, నా చేత అబద్ధం చెప్పించింది రోహిణి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మాణిక్యం మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అంటే మా వదిన కోటీశ్వరరాలు కాదా అని అడుగుతాడు. మీ వదిన కోటీశ్వరరాలు కాదు, కావాలని మీ ఇంట్లో వాళ్ళు తనని హింసిస్తున్నారని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వలేదని అపార్థం చేసుకుని, వాళ్ళు ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేదని తను నన్ను బ్రతిమలాడింది. తను కోటీశ్వరాలని చెప్తే, ఇలా మలేషియా మావయ్య అని చెప్తే, తను నాకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంది, కానీ ఏమీ కూడా ఇప్పించలేదు. తరువాత నాకు అర్థమైంది, విద్యను రోహిణినంతా కూడా నా చేత ఆడించిన నాటకమని, మీ అందరినీ మోసం చేస్తారన్నారని నాకు అప్పుడే తెలిసింది అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. నువ్వు తనకి ఇంత సహాయం చేశావు, కానీ తను నిన్నే చంపాలని చూసిందని బాలు నిజాన్ని బయట పెడతాడు. ఆ మాట విని మాణిక్యం షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను రోహిణి కొట్టించాలని చూసిందా అని అడుగుతూ ఉంటే, ఏమైందో నాకు తెలియదు, కానీ రోహిణి నిన్ను అతని చేత కొట్టించాలనే చూసింది. గుణ అనే ఒక రౌడీకి డబ్బులు ఇచ్చి నీ ఫోటో ఇచ్చి నిన్ను కొట్టించమంది, అందుకని వాడు నిన్ను రోడ్డు మీద చితకబాదాడు అని చెప్తూ ఉంటే, అప్పుడే మాణిక్యం అంటాడు, అయితే సుందరికి కిషోర్కి పెళ్ళని తెలిసి, కిషోర్ నా మేనల్లుడని తెలిసి ఈ పెళ్ళి ఆపమంది. అప్పుడు నేను తిట్టాను, ఆ తర్వాత పెళ్ళికి నువ్వు ఉండకూడదు, నా కుటుంబానికి నువ్వు కనిపిస్తే ఇప్పటి వరకు మనం చేసిన మోసం బయటపడిపోతుంది అని నన్ను పెళ్ళికి రావద్దని, నా మేనల్లుడు పెళ్ళి నేను చూడకుండా ఎలాగని నేను తనతో వాదనకి దిగాను, ఎదిరించాను, తను చెప్పింది ఏది కూడా నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత తను
ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు రోహిణి గురించి మా వాళ్ళ ముందు నిజం చెప్తావా అని అంటూ ఉంటే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొస్తారు. వీల్ చైర్లో ఉన్న మాణిక్యాన్ని చూసి ప్రభావతి, అయ్యో మరిది గారు, ఏమైంది మీకు? ఏంటి ఇలా వీల్ చైర్లో వచ్చారు? ఒంటి నిండా దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక మాణిక్యం రోహిణిని పిలవండి అని అంటాడు. ఇక రోహిణి కిందకి వస్తుంది. అప్పుడే రోహిణి మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. అమ్మో, ఇదేంటి మాణిక్యం దెబ్బలతో ఇంటికి వచ్చాడు వీల్ చైర్లో, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. అయ్యో మావయ్య, ఏమైంది మావయ్య? ఏంటి దెబ్బలు? ఇలా వీల్ చైర్లో వచ్చావేంటి? ఏం జరిగింది మావయ్య నీకు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణిని చంప పగలగొడతాడు మాణిక్యం. చంప పగలగొట్టి మాణిక్యం ఇలా అంటాడు, ఏంటి నీకేమీ తెలీదా? నాకు ఇలా ఇలా దెబ్బలు ఎందుకు తగిలాయో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. పోన్లే, ఆడపిల్లవు కదా, కాపురం కూలిపోతుంది, నీ బతుకు రోడ్డున పడుతుంది అని నన్ను బ్రతిమలాడుకుంటే నీకు నేను మావయ్యగా నటించడానికి వచ్చాను. నా వంశంలో అబద్ధాలు ఆడరు, మా తాత ముత్తాతల కాడి నుంచి అబద్ధాలు వాడే వంశం కాదు అని నీకెన్నోసార్లు చెప్పాను. అయినా నా చేత అబద్ధాల మీద అబద్ధాలు మీ వాళ్ళ దగ్గర ఆడిస్తూనే ఉన్నావు. నాకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి నాటకమాడి మలేషియా మావయ్యగా వీళ్ళందరి ముందు నటించేలా చేశావు అని అంటూ ఉంటాడు. ఆ మాట మొత్తం విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి నటించారా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, మాది రాజమండ్రి, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం, నేను మటన్ కొట్టుకొని బ్రతుకుతాను, నాటకాలు పిచ్చివాడిని, ఎవరైనా ఒక నాటకంలో క్యారెక్టర్ ఇస్తే దాంట్లో నేను వెళ్ళిపోతాను, అంత పిచ్చి నాకు. ఈ రోహిణి నా దగ్గరికి వచ్చి తన మావయ్యగా నటించమని, కోటీశ్వరుడిగా బిజినెస్ మ్యాగ్నెట్గా నటించమని చెప్పింది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మీకు నేను మటన్ కొట్టు మాణిక్యంగా కాకుండా మలేషియా మాణిక్యంగానే తెలుసు. కానీ ఈరోజు సుందరికి, నా మేనల్లుడు కిషోర్కి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో నేను మీకు కనపడితే ఎక్కడ తన బండారం బయటపడిపోతుందని, ఆ పెళ్లికి నేను రాకూడదని గుణ అనే రౌడీకి డబ్బులు ఇచ్చి నన్ను ఆ గుణ చేత కొట్టించింది అంటూ రోహిణికి నిజాన్ని చెప్తాడు. రోహిణి చేసిన కుట్రల్ని, కుతంత్రాల్ని బయట పెడతాడు మాణిక్యం. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి నువ్వు నటించావా? నిన్ను నటించమని చెప్పింది రోహిణియా అని అంటూ ఉంటే, అవును, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు రోహిణి, నన్నే రౌడీలతో కొట్టిస్తావు కదా, అంతకంత నువ్వు శిక్ష అనుభవిస్తావు అని మాణిక్యం అయితే చెప్తాడు. చూసావా అమ్మావతి, నీ కోడలు కోటీశ్వరురాలు కాదు, తను పేదరాలే. అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ తెలియకుండానే తను కోటీశ్వరరాలు అని ఒకే మాట చెప్పినంత మాత్రాన నువ్వు వీడికిచ్చి పెళ్లి చేసి వీడి గొంతు కోసావు. వీడే మోసగాడనుకుంటే నీ పెద్ద కోడలు దొంగలకే దొంగ, మోసగత్తికే మోసగత్తిరాలు. చూసావుగా, చివరికి మనుషుల్ని కూడా కొట్టించడానికి ఒక రౌడీలతో సావాసం చేస్తూ తను ఎలాగ తయారయ్యిందో అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటలకి అప్పుడు ఇక రోహిణి భయపడిపోతూ, అత్తయ్య, అది నేను ఇదంతా కావాలని చెయ్యలేదు అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను నమ్మండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా బ్రతిమలాడుతూ ఉండగా అప్పుడు ఇక ప్రభావతి రోహిణి చంప పగలగొట్టి, ఎంత దుర్మార్గురాలువే నువ్వు, ఎంత గుండెలు తీసిన బంటువి, ఇన్ని మాటలు చెప్పి ఎంత మోసం చేశావో. మీ నాన్న మలేషియా అన్నది నిజం కాదు అంటే ప్రతిసారి మీ నాన్నని పిలిపించు, ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంటే ఏదోటి కారణం చెప్పి తప్పించుకునేదానివి, ఇంటికి అనమాట అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను కోటీశ్వరాలని చెప్పేసరికి ఈ కింద మీద ఆలోచించకుండా, నీ గురించి ఎంక్వైరీ చేయకుండా నిన్ను నా కోడల్ని చేసుకున్నందుకు, అందరికన్నా నీకే విలువనిచ్చినందుకు నాకు సరైన గుణపాఠం చెప్పావు అంటూ ప్రభావతి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.